వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇయర్ మొత్తం కష్టపడి చదువుతారు, కానీ ఎగ్జామ్స్ టైంకి వచ్చేటప్పటికి యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ఏ గ్రేడ్ వస్తుంది అని చెప్పి ఈ యాంగ్జైటీతో చదివింది సరిగ్గా రాయలేకపోతూ ఉంటారు. అయితే పిల్లల్లో వచ్చి ఈ స్ట్రెస్ని కానీ యాంగ్జైటీని కానీ ఎలా హ్యాండిల్ చేయాలి? పిల్లల్లోనే కాదు, పిల్లలతో పాటు పేరెంట్స్లో ఉంటుంది. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా, దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ ట్రైనర్ గణేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎగ్జామ్స్ అంటేనే పిల్లల్లో తెలియని కంగారు, భయం. పేరెంట్స్ ఏమంటారు, నాకు మంచి గ్రేడ్ వస్తుందా రావట్లేదా? ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ వైపు కూడా ఎంత ఫీజులు కట్టి చదివిస్తున్నాము, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మార్క్స్ వస్తేనే కదా మంచి సీట్స్ వస్తున్నాయి ఫర్దర్గా అని చెప్పి ఈ ఆలోచనలతో వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి? ఈ స్ట్రెస్ని మనం ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు మీ క్వశ్చన్లోనే 2 పార్ట్స్ ఉన్నాయి మేడం. ఒకటి పేరెంట్స్ పర్స్పెక్టివ్, రెండోది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. అవును. ఇప్పుడు మనము ఫస్ట్ పేరెంట్స్ పర్స్పెక్టివ్ తీసుకుందాం. పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, నేను ఇంత డబ్బు పెట్టాను కదా, నా పిల్లాడికి ఇంత రావాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బిజినెస్ అవుతుంది మేడం. మనము చదివించేది విద్యాబుద్ధులు రావడానికి, లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి, లేదా ఉద్యోగ కల్పన ఎలా తీసుకురావాలి, లేదా బిజినెస్ ఎలా పెట్టాలి, లేదు అనుకుంటే హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయాలనే దానికోసం మనం విద్యను అభ్యసిస్తున్నాం. విద్యను అభ్యసించేది మార్కుల కోసం కాదు, గ్రేడ్ కోసం కాదు, వీటి కోసం కాదు మనం. సో మనం ఏం చేయాలి అంటే యాజ్ అ పేరెంట్స్ ఏం చేయాలంటే, ఎగ్జామ్స్ ఉన్నాయి కరెక్టే. ఎగ్జామ్స్ దేనికి? సంవత్సరంలో ఎంత చదివాము, మనకి ఎంత అర్థమైంది సబ్జెక్ట్, దాన్ని బట్టి మనకి ఇంత అర్థమైంది. లెట్సే నాకు 6% వచ్చింది, 7% వచ్చింది, 8% వచ్చింది. ఇప్పుడు నాకు 10కి 10% వచ్చిందంత మాత్రం నాకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడు మొత్తం నాకు తెలియదు కదా. ఆ సంవత్సరము ఆల్బర్ట్ ఐన్స్టీను లేకపోతే ఫెరడేస్ లాస్ ఎంతవరకు ఉన్నాయి, ఇంతవరకే నాకు తెలుస్తుంది తప్ప నాకు మొత్తం తెలిసి నేను ఇప్పుడు టెలిస్కోప్ని కనిపెట్టలేను కదా. సో అది పేరెంట్స్కి ఆ దృక్కోణం ఉండగలగాలి. సో పేరెంట్స్ యొక్క పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి మేడం. ఫస్ట్ ఈ యొక్క పేరెంట్స్ పర్స్పెక్టివ్ చేంజ్ అయితే అసలు స్ట్రెస్ అనే కాన్సెప్టే ఉండదు. సో పిల్లాడికి ఎన్ని మార్క్స్ వచ్చినా, ఈవెన్ ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడంటే టాపర్స్ అంటే 10th ఇంటర్ టాపర్స్ ఐఐటిఎన్స్ ఇప్పుడు యూపీఎస్సీ రాస్తున్నారులే, కానీ డౌన్ ద లైన్ ఒక 7 years ముందు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ 50% ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ మనం 10th మార్క్స్ చూసుకున్నట్లయితే 40%, 50%, లేదా డిగ్రీ 1-2 సంవత్సరాలు డ్రాప్ అయ్యి మళ్ళీ చదివిన వాళ్ళు, ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు, అలా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఈవెన్ మనం థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, వాళ్ళు ఎడ్యుకేషన్లో పెద్ద రాణించలేదు వాళ్ళు. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు ఏంటంటే ఒక ఫీల్డ్లో వాళ్ళకున్న ఇచ్చికలో ఏదైతే ఉందో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్లో అంత గొప్ప కాదు కదా. సో కొంతమంది ఇప్పుడు ద్రావిడ్ లాంటి వాళ్ళు ఇంజనీరింగ్ చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ని దీన్ని మేనేజ్ చేయగలిగారు. సో పేరెంట్స్కి ఆ క్లారిటీ ఉండాలి. మీ పిల్లాడిని మార్క్స్ మెషిన్ చేద్దాం అనుకుంటున్నారా, నిజంగా ఈ మార్క్స్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? మరి యాజ్ అ పేరెంట్గా మీరు చదువుకున్నారు కదా, మరి మీకు వచ్చిన మార్కుల వల్ల మీరేం సాధించారు? ఇది అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు ఇక్కడ, బట్ హౌ షుడ్ బి ద పర్స్పెక్టివ్ టువర్డ్స్ లుకింగ్ ఎట్ ద థింగ్ అని మనకు తెలియదు. అంటే ఒక అంశాన్ని చూడడానికి ఎలాంటి దృక్కోణం కావాలని చెప్తున్నాను. ఇది ఫస్ట్ థింగ్. ఇది పేరెంట్స్ పర్స్పెక్టివ్ అయిపోయింది. రెండోది ఇంకొక తెలియని పర్స్పెక్టివ్ అంటే సొసైటీ. పక్కన వాళ్ళు ఏమంటారు అనేవాళ్ళు మనకి ఏం బెటర్, అనేవాళ్ళు మనకి ఏం బెటర్ కాబట్టి అది నెగ్లిజెంట్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు పేరెంట్స్ పర్స్పెక్టివ్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ తీసుకొద్దాం. ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో స్ట్రెస్ మేనేజ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, అకాడమిక్ ఎగ్జామినేషన్. ఓకే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒకలాగా స్ట్రెస్ ఉంటుంది, అకాడమిక్ ఎగ్జామ్కి ఒకలాగా ఉంటుంది. సో మరి ఇప్పుడు నేను అకాడమిక్ మాట్లాడతాను. అకాడమిక్లో ఏంటంటే మేడం మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే వస్తాయి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే వస్తాయి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ చాప్టర్లో ఆ క్వశ్చన్ చదివితేనే ఆ చాప్టర్ యొక్క కంప్లీట్ ఎసెన్స్ తెలుస్తుంది మనకి. అందుకోసం మీరు 10th చదివినప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, లేదా నేను 10th చదివినప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లాడికి ఆ బుక్ మారకపోతే అదే ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి
వాటిని గుర్తుంచుకొని దాని యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఉంది, ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. ఇది ఎండ్ ఆఫ్ ది డే మనకి మన ఇంటెలెక్చువాలిటీ దేని మెట్రిక్ అంటే మనకి ఎన్ని మార్కులు వచ్చాయో దాని యొక్క మెట్రిక్. సొసైటీ ఎలా ఉందో మనం కూడా అలానే ఉండాలి. సో వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్. సొసైటీ నేను మార్క్స్ చూస్తున్నా, నువ్వు కూడా మార్కులు తెచ్చుకో, తప్పేముంది, నీకు ఆల్రెడీ సంవత్సరం అంతా చదివావు కాబట్టి. సో మనము ప్రియారిటైజ్ చేసుకోవాలి. మనకి ఉన్న 6 సబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు. సో ఇంకేమైనా సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్. ఓకే, ఈ సబ్జెక్ట్స్లో మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏంటి, బాగా రాని సబ్జెక్ట్ ఏంటి. బాగా వచ్చిన సబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ చదివేయాలి. మనం ఏమని చేస్తామంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ రానప్పుడు మ్యాథ్స్ పట్టుకుంటే మీకు ఎట్లాగో రాదు, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, వేరే టైం వేస్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, బాగా వచ్చిన సబ్జెక్ట్ని త్వరగా చదివేయండి. సో 6 సబ్జెక్ట్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మీకు బాగా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వచ్చు అనుకోండి, ఫస్ట్ తెలుగు చదివేయండి. తెలుగు చదివేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు మోస్ట్ డిఫికల్ట్ ఏంటి, మ్యాథ్స్ అనుకోండి, ఒక్క చాప్టర్ చేయండి, రోజుకు ఒక చాప్టర్ లేదా రోజుకు ఒక టాపిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ బాగా వచ్చిన సబ్జెక్ట్ సోషల్ సైన్స్ బాగా వచ్చు అనుకోండి, సోషల్ సైన్స్ హాఫ్ డే పెట్టు, మళ్ళీ మ్యాథ్స్కి ఒక 2 hours పెట్టు. దాని తర్వాత సైన్స్ బాగా ఇష్టం అనుకోండి. సో అట్లా డేని మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగి బాగా మంచిగా ప్రాక్టీస్ చేయగలిగితే పిల్లాడికి కూడా స్ట్రెస్ రాదండి. పిల్లాడికి కూడా ఎక్స్పెక్టేషన్స్, మనం ఫస్ట్ నీకు 10కి 10 రావాలి, లేకపోతే రాకపోతే నువ్వు వేస్ట్, మీ అన్నయ్యకి ఎంత వచ్చింది, మీ అక్కయ్యకి ఎంత వచ్చింది, మీ చుట్టాల్లో ఆయన ఐఏఎస్ అయ్యిండు, అయితే అయ్యింది కరెక్టే. సో ఆయన చదివే 10th కదా. సో ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల టూ మచ్ ప్రెషర్ ఆల్సో లీడ్స్ టు ది లైక్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇలా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చినప్పుడు తెలిసిన క్వశ్చన్స్ రాయలేకపోవచ్చు, లేదా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ పెట్టే దగ్గర కూడా ఫర్ ఎగ్జాంపుల్ 8th క్వశ్చన్ రాసే దగ్గర 9th క్వశ్చన్ అని క్వశ్చన్ మార్క్ 9th అని పెట్టేస్తాం, బట్ ఆన్సర్ రాయడం 8th 10th రాసేస్తాం. సో ఇలా యాంగ్జైటీ రావడం వల్ల కూడా అలా పర్ఫార్మెన్స్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అకాడమిక్ పర్స్పెక్టివ్. వెరాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అన్నీ ఉన్నాయి, గ్రూప్ 2 సివిల్స్ లాంటివి ఉన్నాయి. వీటి యొక్క యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ నీకు అంటే రిజల్ట్ మీద ఫోకస్ కాకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ప్రాసెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అంటే న్యూస్ పేపర్ చదువుతుంటే మీరు న్యూస్ పేపర్ చదువుతుంటే ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయి, దానికి మీరు ఐఏఎస్ అయితే ఏం చేస్తారు, రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టాలు ఏం చెప్తుంది, సొసైటీ దాన్ని ఏ విధంగా చూస్తుంది. సో ఆ దృష్టికోణంతో చూసుకొని మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ ఏవైతే ఉందో ఆ షార్ట్ నోట్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. మనం స్టూడెంట్ లైఫ్లో సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనం రివిజన్ ప్రాక్టీస్. టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు, టెస్ట్ సిరీస్ అంటే మనం మాక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఈ మాక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, రాసిన దాంట్లో ఎక్కడ తప్పు చేసాము, ఎక్కడ రైట్ చేసాము, ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రిపిటేటివ్గా రివిజన్ చేయడం ద్వారా 100% సక్సెస్ వస్తుంది. అండ్ మీకు పర్ఫార్మెన్స్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉన్నారు, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాక్టీస్ కాన్ఫిడెన్స్ ఉన్న చోట యాంగ్జైటీ స్ట్రెస్ ఉండదు. సో ఈ విధంగా ఎవరి లైఫ్లో అయినా సరే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి అండ్ ఎక్కువసార్లు రివిజన్ చేసినట్లయితే మనకి ఆ స్ట్రెస్ అనేది ఈజీగా మేనేజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మీరు చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఈ స్ట్రెస్ నుంచి కూడా బయటపడవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.